ఎప్పుడైనా టేస్టీగా స్వీట్ తినాలనిపిస్తే ఈ పాలపిట్ట ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బియ్యాన్ని త్వరగా కడుక్కొని వేడెక్కిన పెనంలో వేసి హై ఫ్లేమ్ మీద తడారే వరకు వేయించండి. తర్వాత ఫ్లేమ్ తగ్గించి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి సన్న రవ్వలా పట్టుకోండి. దీన్ని కాస్త ఉప్పు వేసి కాచిన వేడి పాలు పోసి నేను చూపిస్తున్నట్లు కలిపి 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత రవ్వ పాలని బాగా అబ్జార్బ్ చేసుకొని పొడి పొడిగా అవుతుందండి. తర్వాత మరికొన్ని పాలు పోసుకొని 5 నిమిషాలు నాననిచ్చి తడిగానే ఆవిరిపై ఉడికించండి. ఆవిరికి వేసేటప్పుడు వత్తి వేయకుండా గుల్లగుల్లగా మధ్యలో ఆవిరి వచ్చేలాగా వేసుకోండి. అప్పుడు ఉడకడం చాలా సులువుగా ఉంటుందండి. ఇక్కడ మీరు చల్లటి పాలు పోసిన రవ్వ నానకుండా ఆవిరికి పెట్టినా ఉడకదండి పిట్టు. ఉడికిన పిట్టులో పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి వేసి చక్కగా గరిటెతో కలపండి వేడి మీద. తర్వాత చేతితో కలిపితే ఉండలు లేకుండా పొడి పొడిగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.